నీతా అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ భార్య. ఆమె కోరుకుందంటే ఏదైనా తన దగ్గరికి రావాల్సిందే. అది ఐపీఎల్ టీం అయినా, బాలీవుడ్ లో సూపర్ స్టార్ అయినా, ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ వస్తువైనా సరే ఆమె ముందు ఉండాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పింక్ డైమండ్ ఐఫోన్ బ్యాక్ సైడ్ పెట్టించుకుంది. దాని విలువ అక్షరాల 365 కోట్లు. తన ఇంట్లో చిన్న ఫంక్షన్ కైనా సరే బాలీవుడ్ సూపర్ స్టార్స్ వచ్చి డాన్స్ వేయాల్సిందే. నీతా అంబానీని పిచ్చిగా ప్రేమించే భర్త ముఖేష్ అంబానీ నీతాతో ఎవరైనా క్లోజ్ గా ఉంటే వాళ్ళ కెరీర్ క్లోజ్ అయిపోవాల్సిందే. అలా ఎంతమంది హద్దు దాటి నీతాతో క్లోజ్ గా ఉన్నారో, తర్వాత అడ్రస్ లేకుండా గల్లంతైపోయారో, వాళ్ళు ఎవరో, ఏం చేశారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గుజరాత్ లోని మధ్యతరగతి కుటుంబంలో రవీంద్ర దలాల్, పూర్ణిమ దలాలకు పుట్టిన కూతురు నీతా దలాల్. తండ్రి రవీంద్ర దలాల్, చెల్లెలు మమతా దలాల్ ఇద్దరు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తూ ఉండేవాళ్ళు. తల్లి హౌస్ వైఫ్ గా ఉంటూ ఫ్యామిలీని చూసుకునేది. చిన్నప్పటి నుంచి నీతా దలాల్ కి భరతనాట్యం అంటే ఎక్కువ ఇష్టం ఉండేది. ఆ ఇష్టాన్ని గ్రహించిన తల్లి 6 ఏళ్ల వయసు నుంచి భరతనాట్యం నేర్పించింది. ముంబైలోని రోజ్మాన్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది నీతా. అలాగే టీచర్ అవ్వాలనే లక్ష్యంతో చదువుకుంటూనే భరతనాట్యం చేసేది. ముంబైలోని నరసింహాజీ డిగ్రీ కాలేజీలో బీకాం పూర్తి చేసింది నీతా. నీతా ఒక ప్రైవేట్ స్కూల్లో నెలకి 800 జీతంతో టీచర్ గా కూడా జాయిన్ అయింది. గుజరాతీ కల్చరల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు ముంబైలోని నవరాత్రి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ కార్యక్రమంలో నీతా భరతనాట్యం ప్రదర్శన చేసింది. ఆ రోజు ధీరుభాయ్ అంబానీ ఒక ఆడిటోరియంలో నీతా దలాల్ భరతనాట్యం చేయటం చూశారు. నాట్యం బాగుంది, అమ్మాయి బాగుంది. ఎంత బాగుంది అంటే భారతీయ సంస్కృతి అమ్మాయిలో కనపడుతుంది అని, ఆ అమ్మాయి ఎవరు అని అక్కడ నిర్వాహకుల్ని అడిగారు. ఆ కుటుంబం గురించి మొత్తం తెలుసుకుని ఫోన్ నెంబర్ తో సహా ధీరుభాయ్ అంబానీకి చెప్పారు. ఆ మరుసటి రోజు ధీరుభాయ్ అంబానీ నీతా ఇంటికి ఫోన్ చేశారు. అటు నుంచి నీతా ఫోన్ తీసింది. నేను ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అని అన్నారు. వెంటనే అవునా, నేను క్వీన్ ఎలిజబెత్ మాట్లాడుతున్నా అని కోపంతో ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఫోన్ రింగ్ అయ్యింది. ఈసారి నీతా వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు. అప్పుడు నేను ధీరుభాయ్ అంబానీని మాట్లాడుతున్నాను అనగానే ఆయన వాయిస్ గుర్తుపట్టిన నీతా తండ్రి ఆయన చెప్పింది విని నీతా వైపు చూసి, మనం రేపు ధీరుభాయ్ ఆఫీస్ కి వెళ్తున్నాం అని చెప్పాడు. ఆఫీస్ కి వచ్చిన తర్వాత ధీరుభాయ్ అంబానీ నీతాని నీకు ఏమంటే ఇష్టం, నువ్వు ఎంతవరకు చదువుకున్నావని అన్ని తెలుసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారా అని నీతా డౌట్ గా ఫేస్ పెట్టింది. అప్పుడు వెంటనే ధీరుభాయ్ నిన్ను మా ముఖేష్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. అంతే, తండ్రి కూతుర్లు ఇద్దరు మొహంలో ఏదో తెలియని టెన్షన్. ఇంటికి వెళ్లి అందరూ మాట్లాడుకొని ఆ మరుసటి రోజు ధీరుభాయ్ అంబానీ ఇంటికి వెళ్లారు. అలా వాళ్ళు పెళ్లి ఖరారు చేసుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ అంబానీకి నీతా అంబానీ అంటే ఎంత ఇష్టమో ఈ సంఘటనలే ఉదాహరణ. మొదటిది, భార్య కోసం 15,000 కోట్ల రూపాయలతో 14 అంతస్తుల బిల్డింగ్ ని కట్టించి బర్త్డేకి గిఫ్ట్ గా ఇచ్చాడు. అందులో కేవలం నీతా అంబానీ కోసం 500 మంది స్టాఫ్ పనిచేయడానికి ఉన్నారు. అలాగే నీతా అంబానీ రోజు వేసుకునే డ్రెస్ ఖరీదు అక్షరాల 3 లక్షలకి పైగానే ఉంటుంది. ఈ రోజు వేసుకున్న డ్రెస్ మళ్ళీ ఎప్పటికీ వేసుకోరంట. నీతా అంబానీ కాఫీ, టీ తాగే కప్స్ బెల్జియం నుంచి గోల్డ్ తో తయారు చేపించి కప్స్ ని తెప్పించారు. నెక్స్ట్ ఒక రోజు క్రికెట్ చూడటానికి స్టేడియానికి వెళ్లి వస్తానని ముఖేష్ అంబానీకి చెప్పింది. ఆ మరుసటి రోజు ఐపీఎల్ ఫ్రాంచైజీ మాట్లాడి ముంబై ఇండియన్స్ టీమ్ ని కొన్నాడు ముఖేష్ అంబానీ. ఇక నుంచి ప్రతిరోజు నువ్వు ఐపీఎల్ మ్యాచ్ చూడటానికి వెళ్ళు, మన టీమ్ ని సపోర్ట్ చేయని చెప్పి సర్ప్రైజ్ ఇచ్చాడంట ముఖేష్ అంబానీ. ఇలా ఐపీఎల్ లోకి అడుగుపెట్టిన నీతా అంబానీ చాలా ఫంక్షన్స్ కి, పార్టీస్ కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. అక్కడ పరిచయమైన ఆర్సీబీ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాతో స్నేహం ఏర్పడింది. కొన్ని పార్టీల్లో వీళ్ళిద్దరు క్లోజ్ గా కిస్ చేసుకుని హక్ చేసుకున్న ఫొటోస్ మీడియాలో రావటంతో ముఖేష్ అంబానీకి కోపం తెప్పించాయి. ఇక అంతే, విజయ్ మాల్యాకి సంబంధించిన బిజినెస్ లు అన్ని ఒక్కసారిగా లాసులోకి వెళ్లిపోయాయి. ఏం చెయ్యాలో తెలియక కొంతమంది సలహాతో సడన్ గా లండన్ పారిపోయాడు. ఇక అంతే, అదే తాను చేసిన అతిపెద్ద తప్పు. లండన్ వెళ్లిపోయిన విజయ్ మాల్యా పాస్పోర్ట్ ని సీజ్ చేపించాడు ముఖేష్ అంబానీ. ఇక మరోవైపు బ్యాంకు వాళ్ళని రెచ్చగొట్టి పనిచేశారు ముఖేష్ అంబానీకి సంబంధించిన వ్యక్తులు. అంతే, ఆస్తులు జప్తు చేస్తున్నాము, అప్పు కట్టాలి అని కోర్టు నుంచి ఆర్డర్స్ పంపించారు. అవి కట్టడానికి విజయ్ మాల్యా ఇండియా రావాలి అంటే పాస్పోర్ట్ లేదు. అలా అన్ని విధాల లాక్ చేయించి విజయ్ మాల్యాకి సంబంధించిన ఆస్తులు మొత్తం అమ్మించి గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకునేలాగా చేశాడు. ఆ దెబ్బకి విజయ్ మాల్యా కట్టాల్సిన అప్పుల కన్నా ఎక్కువ కట్టి లండన్ లో ఇరుక్కుపోయాడు. ఇక తప్పక అక్కడే జీవిస్తున్నాడు ఇప్పటికీ. ఆ తర్వాత లలిత్ మోడీ, అసలు ఇండియాకి ఐపీఎల్ ని పరిచయం చేసిన వ్యక్తే ఇతను. ఈ వ్యక్తి కూడా తొందరపడే నీతా అంబానీతో క్లోజ్ గా హక్ చేసుకుంటూ కనిపించాడు. అంతే, ఆ నెక్స్ట్ కొన్ని రోజులకే తనపై మనీ లాండరింగ్ జరిగిందంటూ 2010లో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇక వెంటనే తాను కూడా లండన్ పారిపోయాడు. అక్కడ వెళ్లిన కొన్ని రోజులకే పాస్పోర్ట్ సీజ్ చేశారు. అలా లలిత్ మోడీ కూడా లండన్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ హర్భజన్ సింగ్, ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో గ్రౌండ్ లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన నీతా అంబానీని హక్ చేసుకుని
పైకి ఎత్తి తిప్పాడు. అక్కడే ఉన్న ముఖేష్ అంబానీ ఇది చూశాడు. అంతే, ఆ నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ లో హర్భజన్ సింగ్ ను ముంబై ఇండియన్స్ టీం డ్రాప్ చేసింది. ఆ తర్వాత సిఎస్కే టీమ్ లోకి వెళ్లిన సరిగ్గా అవకాశాలు రాలేదు. వచ్చిన ఎక్కువ మ్యాచెస్ ఆడించలేదు. ఆ తర్వాత నిదానంగా సిఎస్కే టీం కూడా హర్భజన్ సింగ్ వదిలేసింది. ఆ తర్వాత ఆక్షన్ లో ఏ టీం కూడా హర్భజన్ సింగ్ ని తీసుకోలేదు. అలా తన కెరీర్ అయిపోయింది. వీటన్నిటిని దగ్గర నుండి గమనించిన బాలీవుడ్ సూపర్ స్టార్స్ సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ నీతా అంబానీతో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చారు. తాను ఎంత క్లోజ్ గా ఉంటున్నా వీళ్ళు మాత్రం దూరంగానే ఉంటూ ముఖేష్ అంబానీ దెబ్బకి ముగ్గురు సూపర్ స్టార్స్ వాళ్ళ హద్దుల్లో ఉంటూ వచ్చారు. ఇలా నీతా అంబానీకి బలి అవ్వకుండా బ్రతికిపోయారు ఈ ముగ్గురు. కానీ ఇవన్నీ చూస్తూ వస్తున్న మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నీతా అంబానీకి బలైపోయాడు. 5 ఐపీఎల్ ట్రోఫీస్ ని అందించిన రోహిత్ శర్మ ఒక చిన్న తప్పుతో ముఖేష్ అంబానీకి దొరికిపోయాడు. హర్భజన్ సింగ్ ఏదైతే తప్పు చేశాడో అలాగే ముంబై ఇండియన్స్ మ్యాచ్ గెలిచిన ఆనందంలో రోహిత్ శర్మని అప్రిషియేట్ చేయడానికి వచ్చిన హర్భజన్ సింగ్ ని ఎగతాళి చేస్తూ నీతా అంబానీని ఎలాగైతే ఎత్తుకొని తిప్పాడో అలా హర్భజన్ ని ఎత్తుకొని రోహిత్ శర్మ తిప్పాడు. అంతే, ఆ తర్వాత ముంబై ఇండియన్స్ టీం కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని పక్కన పెట్టేశారు. ఇక చిన్న చిన్నగా రోహిత్ శర్మని టీం నుంచి సైడ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఇంపాక్ట్ ప్లేయర్ గా దింపుతూ కొన్ని మ్యాచెస్ లో అసలు ప్లేయింగ్ 11 లో కూడా తీసుకోకుండా బెంచ్ కి పరిమితం చేశారు. 5 ట్రోఫీస్ ని తెచ్చిన కెప్టెన్ ని, T20 వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ ని, ఇండియా వన్డే కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మని కూడా వదిలిపెట్టలేదు ముఖేష్ అంబానీ. అంత పిచ్చిగా ప్రేమించే భర్త దీనంతటికి కారణమైన నేతాని మాత్రం ముఖేష్ అంబానీ ఏమీ అనడు. కేవలం తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కడని వదిలిపెట్టేది లేదు. ఇది నీతా అంబానీ ఫుల్ స్టోరీ.